హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకేనండి. మనం ఇక్కడ భగవద్దర్శిని 12-13 రోజుల నుండి చెప్పుకోవటం జరుగుతుంది. అయితే కథలని భగవంతుడి నుంచి కథలకు వస్తూ పరమాత్మగా సృష్టి చేస్తూ ఆ సృష్టి ఒక కళగా భగవంతుని దివ్య స్వప్నంగా చెప్తూ వచ్చారు. ఆ దివ్య స్వప్నంలో వచ్చిన ఈ పరిణామ క్రమాలు అంటే శరీరాలతో వచ్చాయి, 84 లక్షల జీవరాశులుగా వచ్చాయి. దానికి ముందు లోహాలుగా చెట్లు, చేమలు, పక్షులు అన్నీ కూడా ఆ పరిణామ క్రమంలో జరుగుతూ మన మానవ జన్మగా రావటం, అది చైతన్యం పూర్ణత్వం పొందిందని చెప్తూ వచ్చారు. మానవ జన్మతో పూర్ణత్వం పొందిన చైతన్యము తనను తాను తెలుసుకోలేకపోవటంతో శరీరం దేహమే నేననే భావంతో ఉండటం, ఆ దేహం నేను అనే భావంతో ఉండటం వలన అక్కడ కూడా ఎన్నో జన్మలు తీసుకోవటం జరుగుతూ వచ్చింది. అట్లాగే మనకి ఈ పరమాత్మ ఎక్కడి నుండి బయలుదేరాడు, నేనెవరనే ప్రశ్నతో బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడ బుద్ధి అన్నది మానవుడికి బుద్ధి అన్నది ప్రవేశపెట్టడం వల్ల ఆ బుద్ధి ద్వారానే మానవ శరీరంతో మాత్రమే నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకునే అవకాశం ఉందని, మిగిలిన జీవరాశులకు లేదని చెప్తూ వస్తున్నారు. అట్లాగే నేనెవరు అనే ప్రశ్నకి నేనే పరమాత్మననే భావంతో నేను అయమాత్మ బ్రహ్మ అనే భావం కలిగే వరకు, ఆ అనుభూతి పొందే వరకు కూడా జన్మలు తీసుకోవటం, భూమి మీద ఎన్నో శరీరాలు మార్చుకుంటూ జరగడం ఉందని చెప్తున్నారు. అయితే ఈ శరీరం మానవ దేహం దేనికి అవసరము అన్నప్పుడు అనుభవం పొందడం కోసం అవసరం అని చెప్తూ వచ్చారు. ఈ అనుభవాలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎట్లాగా అంటే సంస్కారాలు ఉండడం వలన వస్తున్నాయి అని చెప్పారు. ఈ సంస్కారాలు రద్దయినప్పుడు జన్మ ఆగిపోతుంది అన్నమాట. సో ఇదంతా కూడా ఈ సంస్కారాల బలంతోనే ఇదంతా జరుగుతుంది. అంటే సృష్టికి పూర్వం కూడా సంస్కార బలంతోనే సృష్టి జరిగిందని చెప్తూ వచ్చారన్నమాట. ఇంక మానవుడు ఇక్కడ ఒక శరీరంగా చూసుకున్నప్పుడు భగవత్ స్వరూపము ఎలా అని చెప్తున్నారంటే, మానవుడు భగవత్ స్వరూపుడు అని చెప్తూ అక్కడ మనం పరం గ్రూప్లో నేను ఫోటో తీసి పెట్టానండి. ఇక్కడ ఎవరైనా షేర్ చేయగలిగితే అది చెయ్యొచ్చు. మనిషి బుర్ర ఉందన్నమాట. ఫోటో తీసి పెట్టాను. షేర్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అది ఆ పై పార్ట్ మనిషి యొక్క ఇక్కడ తల భాగం ఉంది కదా, అది దాన్ని విజ్ఞాన భూమిక అని చెప్తున్నారు. అంటే బ్రహ్మపీఠము అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఈ పార్ట్ని బ్రహ్మపీఠము అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ నుదురు దగ్గర దివ్యత్వ ప్రవేశము, అక్కడ దివ్యత్వ ప్రవేశము అని చెప్తూ అక్కడ భూమిక దగ్గరకు వచ్చేసరికి అది 6వ భూమికగా చెప్తున్నారు. ఈ పైది 7వ భూమిక బ్రహ్మ పీఠమని, తర్వాత విజ్ఞాన భూమిక అని దాని పేరు. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి దివ్యత్వ ప్రవేశము అని చెప్పారు. అక్కడ 6వ భూమిక అని చెప్పారు. ఇక్కడ 5వ భూమిక అనేసరికి ఇక్కడ జ్ఞాననేత్ర స్థానం. ఇక్కడ అంతర్నేత్రము, అక్కడ భ్రూమధ్య స్థానము, అంతర్నేత్రము అని చెప్పారు. అది మన త్రినేత్రం అని పేరు కూడా అక్కడే, అది 5వ భూమిక అని చెప్పారు. ఇక 4వ భూమిక 2 కళ్ళు దగ్గర 4వ భూమిక. ఇక ముక్కు ఈ ఇటు 2 వైపులా ముక్కు చూసేసరికి అది మనకి 2, 3 భూమికలుగా చెప్పారు. ముక్కు 2 రంధ్రాలు 2 భూమికలు అన్నమాట, 2వది 3వది. చెవులు 2 చూస్తే అది 1వ భూమిక అని చెప్పారు. నోరు ప్రవేశ ద్వారము అని చెప్పారు అన్నమాట. ఇలాగా ఈ పిక్చర్ని మనకి ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటున్నారంటే, మానవ రూపంలో ఆత్మ యొక్క చైతన్యము సమగ్రము సంపూర్ణము అయినది. మానవ రూపంలో ఆత్మ యొక్క చైతన్యము సమగ్రము సంపూర్ణమైనది. ఈ మానవ రూపం వచ్చే వరకు కూడా ఈ చైతన్యము పూర్తి కాలేక
సంతృప్తి లేకపోవడంతో ఒక్కొక్క రూపాన్ని పెంచుకుంటూ సైజు పెంచుకుంటూ దాని యొక్క తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి. ఇంకా మానవ రూపం వచ్చేసరికి బుద్ధిని కూడా ప్రవేశపెట్టి అక్కడ బుద్ధితో కలిసి ఈ రూపంలో కూడా పరిణామం పూర్తయ్యి ఆ చైతన్యం పూర్తిగా పరిణామం జరిగిందని చెప్పారు. చైతన్య పరిణామంలో మానవ రూపము అత్యుత్తమ రూపము. ఈ చైతన్య పరిణామంలో ఈ మానవ రూపమే అత్యుత్తమమైన రూపము. అంటే మనం చిన్న క్రిమి కీటకాల దగ్గర నుంచి చీమలు, తర్వాత దోమలు, ఈగలు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం పెద్ద పెద్దవి పాములని, కప్పలని, చేపలని, పక్షులని, జంతువులని, అలా పెద్ద పెద్ద యానిమల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తే అన్నిటి తర్వాత 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ రావడం, అక్కడ సంపూర్తిగా ఆ అంటే ఆ చైతన్యం యొక్క పూర్తిగా సంపూర్ణమైన పరిణామం జరిగింది అని చెప్తూ ఉన్నారు. అదే అత్యుత్తమమైన రూపము. దానికి ఎందుకు మానవ రూపానికి అత్యుత్తమమైన రూపం అని పేరు పెట్టారు అంటే బుద్ధి అనేది అక్కడే మొదలైంది. అక్కడ బుద్ధిని కూడా ప్రవేశపెట్టారు కనుక అక్కడికి సంతృప్తి పడ్డాడు. అక్కడ పరిణామ క్రమం అక్కడితో ఆగిపోయింది, ఇంకా సంపూర్ణంగా అయిపోయింది. అక్కడ బుద్ధి కూడా ఉంది కనుక ఆ బుద్ధికి నేనెవరనే ప్రశ్నకును సమాధానం తెలుసుకోవాలి అంటే జ్ఞానపరంగా ఎదగాలన్నా బుద్ధి ద్వారానే జరుగుతుంది. కనుక ఆ బుద్ధి ఒక్క మానవ శరీరానికే ఉంది కనుక మానవుడు అత్యుత్తమంగా ఆ రూపంకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. దివ్య రూపము యుగ యుగములకు తయారైన పరిపూర్ణ రూపము. ఎన్నో యుగ యుగాల నుంచి అది మారుతూ తయారవుతూ వచ్చింది దివ్య రూపము అని చెప్తున్నారు. అదే పరిపూర్ణ రూపము అని కూడా చెప్తున్నారు. స్థూల చైతన్య పరిణామము మానవ రూపమును పొందుటతోడనే సమాప్తమైనది. స్థూల చైతన్య పరిణామము మానవ రూపమును పొందుటతోడనే సమాప్తమైనది. ఈ స్థూలంగా కనబడే చైతన్య పరిణామం ఏదైతే ఉందో అది మాత్రం మానవ రూపం పొందిన తరువాతనే సమాప్తి అయినది. ఇంకిక్కడ ఒక సర్కిల్స్ ఇచ్చారు. ఆ సర్కిల్స్ ఏంటి అంటే ఒక సర్కిల్లో ఒక సర్కిల్, ఒక సర్కిల్లో ఒక సర్కిల్ ఉంది. అవన్నీ కూడా ఏంటి చెప్తున్నారు అంటే భౌతిక జగత్ బయట పెద్దదిగా కనిపిస్తోంది, అది భౌతిక జగత్. అలాగనే తర్వాత మన శరీరాలు కూడా 7 పొరల శరీరం అని చెప్తారు. మన లోపల ఉన్న ఆత్మకి పైన 7 పొరలు అని, ఆ లోపల ఉన్నదే ఆత్మస్వరూపం అని చెప్తారు. ఈ 7 పొరల దగ్గర చూసుకున్నప్పుడు మనకి భౌతిక దేహం ఒకటి, అలాగే దాని లోపల శరీరంలో సంస్కారాలన్నీ ఉన్నాయని చెప్తూ దానికంటే లోపల పొరలో చైతన్యం ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక భగవంతుడు మానవ స్థితిలో పూర్తి ఎరుకను కలిగి ఉన్నప్పటికీ తాను పరాత్పరుడననేది అనుభవమును పొందక మానవ స్థితిలో ఉన్న ఒక మానవుడననియు అనంతుడను కాదనియు పరిమితుడననియు అనుభూతి పొందుచున్నాడు. ఇక్కడ భగవంతుడు మానవ స్థితిలో ఉన్నాడు, ఉండి పూర్తిగా ఎరుకను కలిగి ఉన్నాడు. అంటే పూర్తి ఎరుకగా ఉన్నాడు. ఎట్లాంటి ఎరుకుంది? మానవుడిని నేను అనే ఎరుకుంది అంతే. సో తాను పరాత్పరుడుననే విషయాన్ని తెలియలేదు. మానవ స్థితిలో ఉన్న ఒక మానవుడననియే అనుకుంటున్నాడు అనమాట. అనంతుడిగా అనుకోవట్లేదు, అనంతుడు కాదనే అనుకుంటున్నాడు. అంటే అందుకనే కదా మరి అనంతుడు ఎక్కడో ఉన్నాడు, వేరుగా ఉన్నాడు, పరమాత్మని దండం పెట్టుకుంటున్నాం మనం రోజు. అంటే ఇక్కడ నేను వేరు, నేను మానవుడిని, నేను చాలా కిందన్నాను అనే కదా అనుకుంటున్నాము. సో పరిమితుడనని అనుభూతి చెందుతున్నాడు. అలా నేను అనుకోవటం వల్ల, నాకున్న అజ్ఞానం వల్ల, నాకు ఆ పరిమితంగా ఉన్న ఆలోచన భావం ఉండటం వల్ల అదే అనుభవం కూడా కలుగుతుందన్నమాట. పునరావృత్తి. ఇక్కడ ఇప్పుడు 6వ పాత్రలోకి ఎంటర్ అయ్యాం. అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవి భగవంతుని యొక్క పాత్రలు 5 పాత్రలు పూర్తయినాయి. ఇది 6వ పాత్రలోకి ఎంటర్ అయ్యాం. ఈ 6వ పాత్ర ఏంటి అంటే పునరావృత్తి. అంటే జనన మరణ చక్రంలో తిరుగుతూ మానవుడు, అంటే మానవ రూపం వచ్చేంత వరకు 5 పాత్రలు చెప్పేశారు. మానవ రూపం వచ్చిన తర్వాత అజ్ఞానంతో ఉన్న మానవుడు దేహం నేను అనుకునే భావంతో ఉండి పూర్తి అనంతం నుంచి వేరైపోయి ఉన్నాడు కదా. అలాంటి అజ్ఞానంతో ఉన్న మానవుడు మళ్ళీ
నేనెవరనే ప్రశ్నకు అనుకూలంగా ఎన్నో సార్లు పుడుతూ చనిపోతూ ఆ చక్రంలో తిరుగుతూ పాపమని, పుణ్యమని, నరకమని, స్వర్గమని ఎన్నో చెప్పుకుంటూ మనం ఎన్నోసార్లు పుడుతూ చనిపోతూ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది 6వ పాత్రగా చెప్తున్నారు. మానవ రూపంలో పునర్జన్మలు సంసార చక్రము. మనకు మాటల్లో ఎక్కువసార్లు మనం సంసార చక్రం అని అంటాము, పునర్జన్మలు అని. అది అక్కడ చక్రం వేశారు. ఇవన్నీ నేను పిక్చర్స్ తర్వాత పెడతాను, చూసుకోండి ఒకసారి. మానవ రూపంలో పునర్జన్మలను పొందుతున్న మానవుడు. ఈ మానవ రూపంలోనే మళ్ళీ జన్మలు పొందుతూ ఉన్నాడు. అంటే ఇంతకుముందు ఏం చేశాడు? ఆ మానవుడి కంటే ముందు 84 లక్షలు రకాలు ఉన్నాయి, క్రిమికీటకాలతో సహా. అవన్నీ మార్చుకొని జన్మ తీసుకున్నాడు కదా. ఒక రూపం అయిపోయాక ఇంకో రూపం అయిపోయాక ఇంకో రూపం, అలాగా. కానీ ఇక్కడ మానవ రూపం వచ్చేసింది, ఇంక మారడానికి లేదు. చైతన్యం పూర్తిగా సంతృప్తి పడిపోయింది, మార్పు పరిణామం అవసరం లేదనుకుంది. బుద్ధి కూడా తయారు చేసుకుని, ఆ మానవుడికి బుద్ధి కూడా తయారైపోయింది. అందుకని కంప్లీట్ అయిపోయింది కనుక ఇంకా అదే రూపం మారట్లేదు. అంటే మానవ రూపమే ఉంటుంది, కానీ జన్మలు మారుతున్నాయి అన్నమాట. చావు మళ్ళీ పుట్టుక, చావు పుట్టుక. స్వర్గ నరకాల స్థితి కనిపిస్తూ ఉంది, ఇక్కడ వేశారు. సంస్కారాలన్నీ ఉంటాయి ఈ దీనిలోనే. చైతన్యం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది. మరణంలో, జననంలో ఏంటుంటుంది? భౌతిక జగత్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే చనిపోయినప్పుడు మరి ఆ లోపల, అంటే ఈ భౌతిక శరీరం ఇక్కడే ఉండిపోతుంది కదా, ఈ స్థూలం అనేది ఉండిపోతుంది, మిగిలినది ఉంటుంది అన్నమాట. అంటే ఈ సంస్కారాలు ఉంటాయి దానిలో. మనం ఎలా చెప్తారంటే మనకి సూక్ష్మ శరీరం అని అంటారు. ఈ సూక్ష్మ శరీరంలో కారణ శరీరం కలిసే ఉంటుంది అన్నమాట. కలిసి అంటే అది ఏంటి, మనం లెక్కేసుకుంటే ఇది అన్నమయ కోసం అంటారు. కోశాలుగా చెప్తే 5గా ఈ అన్నమయ కోసం ఇక్కడే ఉంచేస్తారు. ఇది ఎలా తయారైంది? అన్నమయ కోసం మనం తినే ఆహారాన్ని బట్టి తయారైంది. అందుకు అన్నంతో తయారైన ఇది కోసము కనుక దీన్ని అన్నమయ కోసము అంటారు. ఇది అన్నంతో తయారైంది కనుక మళ్ళీ భూమిలోంచే వచ్చింది అన్నం, భూమిలోనే మళ్ళీ ఇది కలిసిపోద్ది అనమాట. ఇది తయారవ్వడం అదే మెటీరియల్. మట్టిలోనే విత్తనాలు పడ్డాయి, మట్టిలోనే ఔషధాలు వచ్చాయి, మట్టిలోనే పంట పండింది, అదే మనం తిన్నాము. తిన్న తర్వాత ఈ శరీరం పెరిగి ఇప్పుడు మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరం మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది అనమాట. అందుకని ఇది అన్నమయ కోసం అని పేరు పెట్టారు దీనికి. లోపల ఉన్న ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము 3 కోశాలు ఉంటాయి. ఈ 3 కోశాలు కూడా కలిసే మనం సూక్ష్మ శరీరం అని చెప్తాం అన్నమాట. ఈ 3 కలిసి సూక్ష్మ శరీరం. లోపల ఆనందమయ కోసం ఒకటి ఉంటుంది, అది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఆనందమయ కోసం కారణం శరీరం అని చెప్తారనమాట. సో ఈ 3 కలిసి సూక్ష్మ శరీరం అంటాము. ఆనంద కోసమేమో ఆనందమయ కోసమాన్ని కారణ శరీరము అంటారు. ఈ కారణం ఏదైతే ఉందో, నేను చనిపోవటానికి ఆ చనిపోయేటప్పుడు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో కోరికలు, ఆ నాలో ఉన్న సంస్కారాలు, పుణ్యం పాపం అంతా కూడా ఈ కారణ శరీరంలోనే ఉంటుంది. ఉండి ఈ సూక్ష్మ శరీరం ఉంది కదా, చైతన్యంతో కలిసి ఉంది కదా, ఇక్కడ ప్రాణ మనస్సు చైతన్యాలు కలిసి ఉన్నాయి కదా, దీంతోనే ఆ కారణ శరీరం కూడా కలిసిపోతుంది అనమాట. కలిసి ప్రయాణం చేస్తున్నాయి, వెళ్తాయి అన్నమాట బయటికి శరీరాన్ని విడిచిపెట్టి. అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ దానికి ఏ కోరికలు అయితే మిగిలిపోయినాయో అవి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో దానికి అనుకూలమైన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది అన్నమాట. మానవుడు తన సంస్కార భారమును వాటికి భిన్నమైన సంస్కారముల ద్వారా తగ్గించుకొనుటకు శ్రమపడును. ఈ శ్రమయే పునర్జన్మ క్రమము. మనకి పునర్జన్మ మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే, మానవుడు తనకి సంస్కారాలు బోల్డ్ ఉంటాయి. మనం చనిపోయినప్పుడు మనకి 100 కోరికలు ఉన్నాయనుకోండి, ఈ 100 కోరికలతోనే నేను పుట్టాను అనుకోండి, అందులోనే నాకు సంస్కార బలంలోనే మనకి గుణాలు అన్నీ కలిసే ఉంటాయి కదా. సో నాకు కోపం కూడా ఎక్కువ ఉందనుకోండి, సహనం లేకుండా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఎలాంటి జన్మ వస్తుంది? నాకు సహనం పెరగాలి, ఇక్కడ నేను వచ్చింది అందుకనమాట. కానీ సహనం పెరగాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు మనల్ని ముద్దుగా చూశారనుకోండి, సహనం పెరుగుతుందా? నాకు పెరగదు, కోపం పెరుగుతుంది, ఇంకా ముద్దు పెరిగి సహనం కోల్పోతూ ఉంటాను. అందుకనే ఏం చేస్తుందంటే, ఈ సంస్కారాలు తగ్గించుకోవాలి అంటే
మనం భూమి మీదకి వచ్చాక దానికి వ్యతిరేకమైన సంస్కారాలు తయారవుతాయి అన్నమాట. దాంతో వస్తాం కిందకి. వాటికి భిన్నమైన సంస్కారాల ద్వారా తగ్గించుకోవడం జరుగుతుంది. అందుకనే ఎంతో నెమ్మదిగా మంచిగా ఉన్నా కూడా తిట్టేవాళ్ళు మన ఇంట్లో ఉంటారు. అయితే పార్ట్నర్స్, లేదు అంటే అత్తగారు, లేదంటే ఏదో ఇద్దరి మధ్య గొడవ అవుతూ ఉంటుంది, తిడుతూ ఉంటారనమాట. ఆ తిడుతున్నప్పుడు నాకు సహనం లేదు కదా, కోపం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నేను వచ్చిన పర్పస్ ఏంటి, కోపాన్ని తగ్గించుకోవాలి అనుకుని వచ్చి మళ్ళీ అలవాటైపోయిన కోపం వస్తూనే ఉంటుంది. వీళ్ళు తిడుతూనే ఉంటారు ప్రతి చిన్నదానికి. అప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యతిరేక సంస్కారాల వలన నాలో ఎందుకు నాకు ఇంత కోపం తెచ్చుకుంటున్నాను అని నన్ను నేను గుర్తించుకుంటూ ఆ కోపం అనే సంస్కారాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఆ చనిపోయే వరకు మళ్ళీ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకని ఆ వ్యతిరేక సంస్కారాలు తగ్గించుకోవటం కోసమే మనం జన్మలు తీసుకుంటూ ఉంటాము. మనలో పూర్తిగా దైవీ లక్షణాలు, ఆ దైవీ గుణాలు, ఆ దైవీ చైతన్యం ఎట్లా ఉంది ప్యూర్గా అలాగ తయారైపోయే వరకు కూడా మనం ఎన్నోసార్లు పుడుతూనే ఉంటాం. మానవ రూపము వరకు ప్రోగుపడిన సంస్కారములు పునరావృత్తి క్రమమందును ఆధ్యాత్మిక అనుభూతి క్రమమందును భిన్న సంస్కారములచే రద్దగును. ఇక్కడ మానవ రూపం వరకు పోగుపడి ఉన్న సంస్కారములు పునరావృత్తి క్రమమందు ఆధ్యాత్మిక అనుభూతి క్రమమందు భిన్న సంస్కారములచేనే రద్దగును. అది అంటే మనకి ఎన్నో జన్మల నుంచి వచ్చాం కదా, అవన్నీ కూడా ప్రోగై ఉన్నాయంట మనకి సంస్కారాలు. అలాగే మళ్ళీ ఈ పుడుతూ మళ్ళీ ఈ చక్రంలో తిరుగుతూ ఉన్న సంస్కారాలు పోగై ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా అనుభూతి పొందుతూ కూడా అక్కడ కూడా ఆ క్రమంలో కూడా కొన్ని భిన్న సంస్కారాలు వస్తున్నాయి. ఆ భిన్న సంస్కారాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ వచ్చిన భిన్న సంస్కారాల ద్వారా ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం దిగినప్పుడు ఒక గురువు అని, ఒక సత్సంగం అని మనకు తెలుస్తూ ఉన్నప్పుడు వారు చెప్తూ ఉంటారనమాట, నీకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది కదా, సో ఈ సంస్కారాన్ని నువ్వు క్షమించి విడిచిపెట్టేస్తూ ఉండు. నిన్నెవరైనా తిడితే క్షమించి విడిచిపెట్టేయి. అది నువ్వు నీలో మార్పు రావడం కోసం వచ్చిన సంస్కారం అని గురువుకి తెలియటం వల్ల ఆయన ఏం చెప్తారంటే అటువైపు వాళ్ళది తప్పు అని చెప్పరు. ఎవరు ఎంత శత్రువైనా సరే నీకు ఎదురుగా వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోమనే చెప్తారనమాట. అలా చెప్తూ ఉన్నప్పుడు మనకి పాత అలవాటులో వచ్చినప్పటికీ కోపం కానీ అది మళ్ళా అక్కడ సర్దుకుని నాలో నేనే మార్చుకుంటూ ఆ ఏ కోపం అయితే తగ్గించుకోవాలనుకున్నానో అది తగ్గిపోతూ ఆ సహనాన్ని పెంచుకునే క్రియ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సంస్కారములు రద్దగుటకే పునర్జన్మ క్రమము, ఆధ్యాత్మిక మార్గము, అంతర్ముఖ క్రమము ఒకదాని వెంబడి మరి ఒకటిగా అనుసరింపబడుచున్నవి. ఇక్కడ సంస్కారములు రద్దగడం వలన పునర్జన్మ క్రమంలో ఆధ్యాత్మిక మార్గము, అంతర్ముఖ క్రమం ఒకదాని వెంబడి మరి ఒకటిగా అనుసరించబడుచున్నవి. అది ఇక్కడ సంస్కారాలు ఎప్పుడైతే రద్దవుతూ ఉంటాయో ఈ క్రమంలో ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏం చేస్తాము, ఇప్పుడు వరకు బాహ్యంగా చూస్తూ వచ్చాం. అదో వాడు తిట్టాడు నేను తిడుతున్నాను అంటే బాహ్యంగా అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి వెళ్ళామో అంతర్ముఖ ప్రయాణము, అంతర్ముఖంగా చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు మనకి ఏంటి అర్థమవుతుందంటే నేను కోపం తగ్గించుకోవాలి. వాడు తిట్టిందంతా మనం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటి లోపలికి చూసుకుంటున్నాను, నేను ఎట్లా ఉన్నాను, నేను ఎలా మారాలి, నేను ఇంకా ప్రశాంతంగా ఎట్లా ఉండాలి, సహనాన్ని ఎలా పెంచుకోవాలి అని చూసుకోవడం మొదలు పెడతాం. అది అంతర్ముఖ ప్రయాణంగా మొదలుపెట్టినట్టు అనమాట. తొలి మానవ రూపం ద్వారా జంతు శ్రేణిగా చివరి జంతువు యొక్క సంస్కారములన్నిటిని ఖర్చు పెట్టిన తర్వాత ఆత్మ యొక్క చైతన్యము తొలి మానవ రూపమును విడిచిపెట్టుట సహజము. అది ఇక్కడ జంతు లక్షణాలన్నీ మనలో ఉంటాయట. సంస్కారంలో ఆ మానవ రూపం ఫస్ట్ వచ్చినప్పుడు ఆ జంతు లక్షణాలన్నీ ఉన్నవి నెమ్మదిగా తెలుసుకుంటూ ఆ సంస్కారాన్ని విడిచిపెట్టేస్తే అప్పుడు ఆత్మ యొక్క చైతన్యము మళ్ళీ ఆ మానవ రూపం మార్చుకుంటుందట ఇంకో రూపంలోకి. అంటే మానవ రూపమే ఒక జన్మ పూర్తి చేసుకొని ఇంకో జన్మలోకి వెళ్తుందని చెప్తున్నారు. చైతన్యము తొలి మానవ రూపము నుండి వియోగము అయినప్పటికీ తెలియకనే
సాహచర్యమును పొందుచు సూక్ష్మ కారణ దేహముల నుండి ఎన్నడూ పొందటలేదు. ఎన్నడూ వియోగము, ఇక్కడ ప్రింట్ అదే వియోగము, అదే కొన్ని అక్షరాలు పోయినాయే కదమ్మా. వియోగము పొందటలేదు అని. అయితే చైతన్యము తొలి మానవ రూపము నుండి వియోగము ఇక్కడ కూడా అయినప్పటికీ అని ఉంది కదమ్మా. ఆ పైలైన్ 222లో చైతన్యము తొలి మానవ రూపము నుండి వియోగము అయినప్పటికీ తెలియక సాహచర్యమును పొందుచున్న సూక్ష్మ కారణ దేహముల నుండి ఎన్నడూ వియోగము పొందుటలేదు. అదే ఇక్కడ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వియోగమైనప్పటికీ అనే అక్షరం అన్నమాట. అవును, అదే. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే మళ్ళీ ఇక్కడ ఏంటంటున్నాడంటే ఇప్పుడు స్థూలం అన్నది ఒకటి జరుగుతూ ఉంది, మార్పులు జరిగాయి రూపంలో. విడిచిపెట్టినప్పుడు కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ దేహం విడిచిపెట్టడం జరుగుతుంది. కానీ లోపల సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఉంది. ఈ కారణం ఏంటి అంటే మన కోరికలు చిట్ట అంతా, అదే చిత్రగుప్తుడు అంటాం కదా, చిట్ట అనమాట. అది చెప్పాలంటే కారణ శరీరం సూక్ష్మ శరీరంతో కలిసి ఉంటుంది అన్నమాట, ప్రయాణం. అయితే ఇది దానిలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు శరీరం విడిచిపెట్టేశాను, ఇప్పుడు నేను ఒక అచ్యుతాంబ అనే శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఈ సంస్కారాలన్నీ రద్దయిపోయి, ఒక తల్లి పాత్ర, ఒక భార్య పాత్ర, ఒక కోడల పాత్ర, ఒక అత్తగారి పాత్ర, ఇవన్నీ రద్దయిపోతాయి కదా నాకు ఈ శరీరానికి సరిపడగా ఉన్నవి. కానీ లోపల ఏంటుంది, సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి. ఇంకా వాటికి ఉన్నవి ఉంటాయి అన్నమాట. వాటికి ఏంటుంటాయి, నేను ఎక్కడికో తిరగాలి, హిమాలయస్లో తిరిగి రావాలనే కోరుకుండిపోయింది అనుకుందాం, అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకున్నాను అనుకుందాం. అవన్నీ కుదరలేదు నాకు ఇప్పుడు. అప్పుడు ఆ కోరికలన్నీ అందులో ఉంటాయన్నమాట. అలాగే ఎవరినో చంపేశాను, అది కూడా అక్కడ ఉంది పాపం రూపంలో. ఎవరికో దానం చేశాను, అది కూడా అక్కడ ఉంది. ఈ రూపం పోయింది, ఈ రూపానికి తగిన పాత్రలు పోయినాయి. కానీ ఆ సూక్ష్మ కారణ శరీరాలు ఉంది కదా, దానిలో ఇవన్నీ ఇమిడిపోయి ఉన్నవి, ఇవి మాత్రం మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి పట్టుకుని వెళ్తుంది అన్నమాట. అది ఇక్కడ అర్థం. సూక్ష్మ కారణ దేహములు విడువబడిన గత భౌతిక రూపము యొక్క సంస్కారములను నిలిపి ఉంచినవి. అంటే సూక్ష్మ కారణ దేహములు విడువబడిన గత భౌతిక రూపం యొక్క సంస్కారములను నిలిపి ఉంచినవి. అదే అంటే ఇప్పుడు మనం ప్రవర్తించిన ప్రతీది కూడా మనది ఎప్పుడుది, పాత జన్మది అని మాట్లాడుకుంటున్నాం. అంటే పాత జన్మల్లో ఏవైతే సూక్ష్మ కారణ శరీరాలు వచ్చాయో అవన్నీ పట్టుకుని అది ఇప్పుడు మనకి వాసన రూపంలో మనలో ఉంది. నాకు పలానా వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకుంది ఇష్టం, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళకి నాకు చుట్టరికమే లేదు, ఫ్రెండ్షిప్ లేదు, కానీ ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ఎక్కడిది, పాత జన్మ నుంచి క్యారీ చేసుకుందనమాట. ఎవరినో చూస్తే నాకు నచ్చట్లేదు, వాళ్ళకి నాకు శత్రుత్వం ఇప్పుడైతే ఏమీ లేదు, కానీ ఎందుకు నచ్చట్లేదు అంటే అది కూడా ఎప్పటిదో తెచ్చుకుంది. ఇలాగ మనం గమనిస్తే ఆ సూక్ష్మ కారణ శరీరాలు పాతవి పట్టుకొని తెచ్చుకుంటున్నాయి అన్నమాట. పూర్వజన్మ సంస్కారములను అనుభవించుటకే ఆత్మ మరి ఒక రూపంతో సహచరించుచున్నది. ఈ పూర్వజన్మ సంస్కారాలన్నీ కూడా అనుభవించడం కొరకునే ఆత్మ మళ్ళీ ఇంకో రూపం తీసుకుని ఆ రూపంతో కలిసిపోయి ఉంటుందన్నమాట, అవన్నీ వ్యవహారాలు చేయటానికి. పూర్వజన్మ సంస్కారముల సంపుటియే ప్రస్తుత జన్మకు రూపం ఇచ్చును. ఇక్కడ పూర్వజన్మ సంస్కారముల సంపుటి ప్రస్తుత జన్మకు రూపం ఇస్తుంది అన్నమాట. ఎలా రూపం, ఎలా పునర్జన్మము కావలసి వచ్చినది, అదే పునర్జన్మ ఎందుకు కావలసి వచ్చింది అంటే మరి పాతవి మిగిలిపోయినవన్నీ కూడా మరి పూర్తి చేసుకోవాలి కనుక. ఇప్పుడు సపోజ్ మనం మొన్న కూడా క్లాస్లో చెప్పుకున్నాం, ఒక స్త్రీగా ఉండి విసిగిపోయి ఏవో కొన్ని సాధించలేకపోయాను అనుకుంటే, అరే మగాడిగా పుట్టుంటే బాగుందన్న ఆలోచన ఉందనుకోండి, వెంటనే నెక్స్ట్ లైఫ్లో మగాడిగా వచ్చి ఏవేవో సాధించలేకపోయావో అవన్నీ సాధిస్తాం అన్నమాట. సో అది మగ జన్మలో విసుగొచ్చి అరే నన్ను బాగా ఎవరు సరి చూడట్లేదు, అమ్మాయిగా పుడితే భలే ఉంది, మా చెల్లిని ఎంత బాగా చూస్తున్నారో అనిపించింది అనుకోండి, నెక్స్ట్ లైఫ్ అమ్మాయిగా మారుతాం.
ఎందుకంటే మన సంస్కారమే, మనం లోపల పోగేసుకున్నవే. నెక్స్ట్ లైఫ్కి ఆ రూపం మార్చుకుంటాం, ఆ సిచ్యువేషన్ మార్చుకుంటాం. డబ్బుని ఇంట్లో పుట్టాలి అనిపిస్తే మనం చేసుకున్న పుణ్యానికి తగినట్టుగా డబ్బుని ఇంట్లో పుట్టడం జరుగుతుంది. మనం ఏదైనా తేడాగా ఉన్నాం అనుకోండి, ఎవరినైనా ఇబ్బంది పెట్టాం అనుకోండి, పేద కుటుంబంలో పుట్టి మనం మళ్ళీ కాస్త ఇబ్బందులు పడేలాగా, ఇలా ఇవన్నీ కూడా మనం పాత జన్మకి లింక్ అయ్యే నెక్స్ట్ లైఫ్ వస్తుంది అనమాట. సో అలాగే పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం సంస్కారాలు అనమాట. తొలి మానవ రూపమును పూర్వమందున్న పరిణామ రూపముల యొక్క సంస్కారములను అనుభవించుటకే. తొలి మానవ రూపమున పూర్వమందున్న పరిణామ రూపముల యొక్క సంస్కారములను అనుభవించుటకే ఆత్మ మానవ రూపంలో మరలా పునర్జన్మములను పొందవలసి వచ్చినది. అదే ఇవన్నీ అనుభవించడం కోసమే అని చెప్తున్నారు. మళ్ళీ పుట్టడానికి కారణం అదే. అంటే మనం గమనించాలి, ఎందుకు ఇన్నిసార్లు పుడతాము, అన్ని కోరికలు ఏంటుంటాయి అనుకోవచ్చు. మనం ఒక్కసారి గమనిస్తే మనకే తెలుస్తుంది ఎన్ని కోరికలు ఉంటాయో. మనం రోజుకి 50,000 ఆలోచిస్తామని చెప్తారు. అందులో చాలాగా కోరికలే ఉంటాయి. మామూలు కంటే కూడా కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనం దేవుడి ముందుకు నిలిచిని దండం పెట్టుకునేటప్పుడు గమనిస్తే, అంటే ఇప్పుడు మనం జ్ఞానంలోకి వచ్చాము, ఈ మార్గంలోకి తగ్గాయి అందరికీ. కానీ ఇది వరకు మనల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. దేవుడి ముందు నిలిచిన ఒకటి కోరుకుంటాం, ఒక్క క్షణం అయ్యాక ఆ కోరిక తర్వాత ఇంకో కోరిక వచ్చేస్తుంది. అలా 2-3 కోరేసుకుంటాం, సరిపోయింది, ఓకే ఆయన ఇద్దాం అనుకుంటాడే అనుకోండి. నెక్స్ట్ రోజు దండం పెట్టినప్పుడు సేమ్ కోరిక వస్తుందా మీకు మనసులోకి? మీరు గమనించండి ఒకసారి. మళ్ళీ మన్నాడు కోరికలు మారిపోతూనే ఉంటాయి. అంటే మనకే తెలియట్లేదు మనకి ఏం కావాలో. అలా అని ఒకే దాని మీద స్టాండర్డ్గా ఉంటే అది అయిపోయి ఉండేది, జన్మలు కూడా ఉండవు, ఇంకా అప్పటికప్పుడు అయిపోతాయి. కానీ మన కోరిక ఒక నిమిషానికి మారిపోతూ ఉంటుంది, ఒక రోజులో మారిపోతూ ఉంటుంది. అందువలన పుట్టలు అయిపోతున్నాయి. అవన్నీ ఎప్పుడు తీరుతాయి? ఈ జన్మలో తీరేవి కాదు, ఒక 100 జన్మలకు సరిపడగా ఉండే ఉంటుంది స్టాక్ మన దగ్గర. సో అట్లాగా మనం తెలియకుండానే సంకల్పాలు పెట్టేసుకుంటూ ఉంటాము. ఆ సంకల్పాలు పెట్టుకున్నాక అవన్నీ కూడా మనకి వాసన రూపంలో మన శరీరాల్లో మళ్ళీ కారణ శరీరంలో దాగి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి ఎంతవరకు ఏ కోరికలు తీర్చుకోవడానికి అనుకూలంగా ఉందో పరిస్థితి, దానికి నప్పిన విధంగా పుట్టడం జరుగుతుంది అనమాట. ఆ కోరికలే తీరుతాయి అక్కడ. మళ్ళా మిగిలినవి తీర్చుకోవడానికి మళ్ళీ మార్చుకుంటూ వెళ్తాడనమాట. సో ఆ విధంగా మనం తెలుసుకోవాలి. అందుకనే మనం ఏ సంకల్పాలు లేకుండా ఉండాలని జీవించటం, అలాగే నేను అనే భావం లేకుండా జీవించటం, నాకు కావాలి అని ఆనందంగా అనిపించాలి అనుకునే కర్తృత్వ భోగాన్ని అనిపించాలి, భోక్తగా కూడా ఉండకుండా ఉండటం. అంటే కర్తగా ఉండకుండా భోక్తగా ఉండకుండా మనం జీవించడం అలవాటు చేసుకోమని, అలాగే నేను చేస్తున్న ప్రతిదీ కూడా భగవంతుడు అంటే ఆయనదే అనేలాగా, అంటే ఈశ్వరానుగ్రహంతో జరుగుతోంది అనేలాగా. అలాంటి భావాలు మనం ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇవి పెరగకుండా ఉండడానికి, జన్మలు పెరగకుండా ఉండటానికి అన్నమాట. ఆత్మ మానవ రూపంలో ఒకసారి పునర్జన్మమును పొందుటకు ప్రారంభించిన తరువాత 84 లక్షల మానవ రూపముల ద్వారా పోవలసి వచ్చును. ఇక్కడ మానవ రూపాలు కూడా 84 లక్షలు అని చెప్పేశారు చూడండి. ఇంకా అంటే ఇప్పుడు వరకు మనం ఏంటనుకున్నాం, ఆ క్రిమికీటకాలు ఇవన్నీ లెక్కేస్తే 84 లక్షల జీవరాశులు అని చెప్పాం. కానీ ఇక్కడ మానవ జన్మలోకి వచ్చాక కూడా 84 లక్షలు అని చెప్తున్నారు రూపాలట. మానవ రూపంలో ఒకసారి పునర్జన్మ పొందుటకు ప్రారంభించిన తర్వాత 84 లక్షల మానవ రూపముల ద్వారా పోవలసి వచ్చును అని చెప్తున్నారు. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారండి. ఇవి కొంచెం అంటే 84 లక్షలు జీవరాశులు అని చెప్తారు. మానవ జన్మ వచ్చాక మరీ అన్నిగా చెప్పరు మనకి. నేను విన్నదైతే 300 జన్మలు అలాగే అయిన తర్వాత మానవ జన్మలో అప్పుడు కొంచెం ఈ ధ్యానం వైపుకి వస్తారని, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి జ్ఞానాన్ని ఎంతవరకు సంపాదించగలుగుతున్నాము, మనకు పోగొట్టుకోవాల్సినవన్నీ ఎంత టైం తీసుకుంటున్నాము, తొందరగా చేసుకోగలిగితే పర్వాలేదు, ఒక 3-4 జన్మల్లో పూర్తవుతుందనే చెప్తారు మనకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 84 లక్షల జన్మలు మానవుడిగా వచ్చాక చెప్తున్నారు. స్థూల సంస్కారంలో ఉన్నంత కాలము ఆత్మకు సూక్ష్మ కారణ దేహంలో చైతన్యం ఉండదు.
స్థూల సంస్కారములు ఉన్నంతకాలము ఆత్మకు సూక్ష్మ కారణ దేహముల చైతన్యం ఉండదు. ఇదేంటి పాయింట్ ఎట్లా వచ్చింది? స్థూల సంస్కారములు ఉన్నంతకాలము ఆత్మకు సూక్ష్మ కారణ దేహముల చైతన్యం ఉండదు. చూద్దాం, ఈ పాయింట్ని ఒక పక్కన ఉంచుదామండి, మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం దీన్ని. ఆత్మ పూర్ణ చైతన్యమును కలిగి ఉన్నప్పటికీ స్థూల సంస్కారములు ఉన్నంతకాలము అసంఖ్యాక మానవ రూపములను ధరించును. అది ఓకే. ఆత్మ పూర్ణ చైతన్యమును కలిగి ఉన్నప్పటికీ కూడా స్థూల సంస్కారములు ఉన్నంతకాలము అసంఖ్యాక మానవ రూపములను ధరించును. అంటే ఇక్కడ చైతన్యం ఉండదు అని ఎందుకు చెప్తున్నారంటే, పూర్తిగా మూర్ఖుల్లా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు జంతుజాలం నుంచి డైరెక్ట్గా మానవ జన్మ వచ్చిన తర్వాత వాడికి ఏమీ తెలియదు అసలు. అంటే బుద్ధి ఉన్నా ఉపయోగించడం తెలియదండి. ఒక 200-300 జన్మలు అయిపోయే వరకు బుద్ధిని వాడడం రాదు ఆయనకి. అందుకనే మానవ జన్మ ఉన్నప్పటికీ కూడా, శరీరం ఉన్నప్పటికీ కూడా చైతన్యం లేకపోవడం అంటే అర్థం అదే. అదేంటి, ఆత్మకు సూక్ష్మ కారణ దేహాలకి చైతన్యం ఉండదు అని చెప్పారన్నమాట. అంటే వాటితో పెద్దగా పని ఉండదని. ఎప్పుడైతే బుద్ధి ఉపయోగంలోకి తెచ్చుకుంటున్నాడో నెమ్మదిగా, అప్పుడే చూడండి, మనకి చిన్నప్పుడు పిల్లలు ఒక 8 సంవత్సరాల వరకు ఎప్పటి వరకు వాడు ఏది చేసినా కూడా అది పాపం పుణ్యం లెక్కలోకి రాదు. తల్లిదండ్రులు ఖాతాలో వేసేస్తారనమాట. అంటే చూసి కూడా తల్లిదండ్రులు బుద్ధి చెప్పి ఆపలేదని చెప్పి తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్ళిపోద్ది పిల్లలు చేసిన పాపపుణ్యాలు. అలాగే మానవ జన్మ వచ్చాక కూడా పూర్తిగా మూర్ఖుల్లాగా, పులిలాగా ఆకలి వేస్తే దేన్నైనా చంపుకొని తినాలనుకోవటం, లేదు అంటే పాములాగా బొసుకొట్టేయటం, అవన్నీ ఆ లక్షణాలు క్యారీ అయిపోతున్నాయి కనుక అలాంటప్పుడు వాడికి ఈ పాపపుణ్యాల జాబితాలోకి ఇంకా రాడనమాట. అలాంటప్పుడు ఆ చైతన్యము పెద్దగా అక్కడ ఉపయోగపడదు. ఈ శరీరాలతోనే అక్కడ జరుగుతోంది. ఎప్పుడైతే వాడి సంస్కారం అసంఖ్యాక మానవ రూపాలను ధరిస్తూ వస్తుంది అనమాట. అలాగా ఎన్నో మానవ రూపాలు వచ్చేస్తాయి. అప్పుడు తర్వాత నెమ్మదిగా మంచని చెడని, అప్పుడు వృక్ష జాతిలో ఉన్న మంచి లక్షణాలు, గివింగ్ నేచర్, ఇవన్నీ నెమ్మదిగా కొన్ని జన్మల తర్వాత వస్తాయి అన్నమాట. అప్పుడు బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అందుకనే ఆ బుద్ధి వికసించే వరకు కూడా వాడి ఖాతాలో ఏమీ పడదు. అది అన్నమాట. ఆత్మ భౌతిక సంస్కారములను కలిగి ఉండి వాటికి అనుగుణ్యమైన స్థూల శరీర చైతన్యమునే కలిగి ఉండి భౌతిక ప్రపంచానుభవమును పొందుచుండును. ఈ భౌతికంగా ఉన్నప్పుడు అది ఆత్మ తన లోపల ఉన్నప్పటికీ అంతా దృష్టి అంతా బాహ్యంగానే ఉంది కనుక ఈ భౌతిక సంస్కారాలే అనుభవిస్తూ పూర్తిగా బాహ్యంగానే జరుగుతోంది. వినడం, స్మెల్, వాసన చూడటం, అన్నీ కళ్ళతో చూడటం, తినటం, అంటే నాలుక, అంటే ఈ జ్ఞాన ఇంద్రియాలు అన్నమాట. ఇవన్నీ కూడా నిద్రపోవటం, అలాగే మలమూత్రములు విసర్జించటం, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా ఉపయోగిస్తూ బాహ్యంగానే వ్యవహరిస్తాడని చెప్తున్నారన్నమాట. లోకం తాలూకా అనుభవాలు అంటే లోకం మనకు కనిపిస్తున్న లోకాన్ని అందాలు చూడడమే కాదు, చెడే కాదు, మంచే కాదు, చూసే గుణం ఉంది కనుక చూడటం, ఇవన్నీ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది చూస్తూ కూడా. అట్లాగా ఈ కర్మేంద్రియాల ద్వారా చేయాల్సిన పనులు కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా చేయాల్సినవి జ్ఞానేంద్రియాల ద్వారా. ఈ లోకం యొక్క ఉనికి లోకంతో కలిసి పనిచేస్తున్నాడు అన్నమాట. సంస్కారములు దేహములకు ఉనికి పట్టు. ఈ సంస్కారాలే ఈ దేహానికి ఉనికి పట్టు. దేహములు లోకమునకు ఉనికి పట్టు. అది అంటే ఈ సంస్కారాలు ఉండడం వల్ల దేహం వచ్చింది. మానవుడు పుట్టాడంటే ఉద్దేశం సంస్కారం మిగిలి ఉందని వచ్చాడు. ఈ మానవ యొక్క దేహం దేనికి అంటే ఈ లోకం అంతా ఉండాలంటే ఈ మానవ యొక్క దేహం ఉనికి పట్టట దేహ లోకాలకి. చైతన్యము అసంఖ్యాక మానవ రూపముల ద్వారా అనుభవములను సంపాదించటం వలన సంస్కారముల బిగువు సడలి పలుచ నగుటకు ప్రారంభించను. ఈ చైతన్యము ఎన్నో రూపాలుగా మానవ రూపాలుగా వచ్చి అనుభవాన్ని సంపాదిస్తూ ఉంది. అలా సంపాదిస్తున్నప్పుడు ఈ సంస్కారముల బిగువు సడలిపోయి పలుచనగుతూ ఉంటుందట. ఈ సంస్కారాలు యొక్క బిగువు తగ్గిపోతూ ఉంటుందట. ఎందుకంటే ఎన్నోసార్లు పుడుతూ ఉన్నప్పుడు ఉన్న కోరిక, ఇప్పుడు మనకి చూడండి ఏదైనా ఒక జిలేబీ ఇష్టం అనుకోండి, తిన్నాను,
రోజు పెట్టేశారు నాకు ఒక వారం రోజులు. ఇంకా అది మరి తినం కదా, ఆ సంస్కారం రద్దయిపోద్ది కదా. అట్లాగా మనకి ఈ సంస్కారాల బిగువంతా కూడా సడలిపోతూ పలచబడిపోతూ ఉంటుందట జన్మలు తీసుకోగా. మానవ జన్మ నుండి క్రింది జన్మలకు దిగజారుట సంభవమా అని అడుగుతున్నారు. అంటే మానవ జన్మ ఒకసారి వచ్చిన తర్వాత డెవలప్మెంట్కి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం, కానీ కిందకి దిగజారేది అంటూ ఉంటుందా మానవ జన్మ నుంచి అని అడుగుతున్నాడు. సంభవం కాదు. ఎందుచేతనంటే చైతన్యము మానవ రూపమును చేరుసరికి పూర్ణమైపోయింది. అంటే మళ్ళీ కింద జన్మల్లోకి రాదు. కొన్ని చోట్ల ఏంటంటే మళ్ళీ నువ్వు సరిగ్గా లేకపోతే మళ్ళీ కుక్క జన్మని నక్క జన్మని వస్తుంది అని చెప్తారు కొన్ని చోట్ల. ఇవి పురాణాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాశారండి. అవి ఎగ్జాక్ట్గా ఇట్లాగే అని మనం అక్కర్లేకుండా కొద్దిగా రఫ్ ఐడియాతో పెట్టుకొని ఉంటే సరిపోదు. ఇక్కడ చైతన్యము మానవ రూపానికి వెళ్ళడానికి సంపూర్తిగా తయారైపోయింది కదా, మళ్ళీ కింద జాతుల్లోకి రావడం కష్టం, అలా రాదని చెప్తున్నారు. ఒకసారి పూర్ణ చైతన్యము లభించి మానవ రూపంతో తాదాత్మ్యతను చెందిన తర్వాత అది ఎన్నటికీ తరిగిపోదు. ఆ చైతన్యం తరిగిపోదట, అంటే తగ్గిపోదు అన్నమాట, కిందకి దిగడం ఉండదని చెప్తున్నారు. ఆత్మ స్థూల రూపమును ఎరుకతో విడిచినప్పటికీ సూక్ష్మ కారణ దేహములను ఎరుకతో కానీ ఎరుక లేక కానీ విడిచిటలేదు. అది అంటే ఇక్కడ అదే చెప్తున్నారు. ఆత్మ ఏం చేస్తుందంటే ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టడం అన్నది ఒక ప్రక్రియ జరుగుతుంది కదా. ఒక 50 ఏళ్ళు అవ్వచ్చు, 100 ఏళ్ళు అవ్వచ్చు, జీవించిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు అక్కడ స్థూల రూపం ఇక్కడ విడిచిపెట్టినప్పటికీ దానికి ఎరుకున్నా లేకపోయినా కూడా ఈ సూక్ష్మ కారణ దేహాలు మాత్రం పట్టుకొని వెళ్ళిపోతుంది అది ఆత్మ అని చెప్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ ఎరుక ఉన్నా లేకపోయినా వాటితో కలిసే వెళ్తుందని. ఎరుక ఉండడం లేకపోవడం అంటే అది ఇంక మన ప్రమేయం లేకుండా జరిగిపోద్ది. అదే దానికి పాత సంస్కారం ఉంది కదా, ఈ ఆత్మ ఆ శరీరంలోకి రావటం దానికి తెలుసు, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో కూడా తెలుసు. అది ఎప్పుడైతే జ్ఞానం కంప్లీట్ అయిపోద్దో, మళ్ళీ జన్మ అవసరం లేదో, అప్పుడు ఇంకా లింగాంగ భంగం అయిపోతుంది అనమాట. అప్పుడు సూక్ష్మ శరీరం కారణ శరీరం భంగం అయిపోద్ది. అది ఆటోమేటిక్గా జరిగిపోతాయి, మన ప్రమేయం ఉండదు అనమాట. అంటే మనకు అక్కడ ఎరుకుందా ఎరుక లేదా అనేది అక్కడ లేదు. ఉన్న జ్ఞానం దానికి ఇమిడే ఉంటుంది ఆ జ్ఞానం, అందువల్ల అది జరుగుతూ ఉంటుంది అలాగా. ఆత్మ తొలి మానవ రూపం నుండి వియోగం పొందినప్పటికీ తన సూక్ష్మకారణ దేహముల నుండి మాత్రం వియోగము పొందటలేదు. అది ఆత్మ తొలి మానవ రూపం నుండి వియోగం చెందినప్పటికీ సూక్ష్మకారణ దేహాలతో వియోగం చెందట్లేదు. అది మనకు తెలియదు కదండి, సూక్ష్మ కారణ శరీరాలు లోపల ఉన్నాయని. దానికి ఒక రూపం ఉండదు చెప్పాలంటే. అందువలన దాని మీద నాకు ఎలా వైరాగ్య భావం వస్తుంది? ఇప్పుడు ఈ శరీరం ఉందనుకోండి, ముసలైపోయింది, ఇది ఏది సరి పని చేయట్లేదు, ప్రతి పార్టు రిపేర్ అయిపోతుంది. అప్పుడు ఏమనుకుంటాను నేను, అబ్బా భగవంతుడు ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతాడా అంటాం. పెద్దవాళ్ళు అదే కదా మాట్లాడతారు. అంటే ఏంటి, దీని మీద వియోగం వచ్చింది, కానీ లోపల శరీరాల గురించి మనకు తెలియడానికి జ్ఞానం ఎక్కడుందో మనకి లేదు కదా. కోరికలు ఎక్కడ తగ్గాయి? ఆగలేదు కదా. సో మనలో ప్యూరిటీ ఎక్కడొచ్చింది? రాలేదు కదా. సో ఆ శుద్ధ చైతన్యం ఎట్లా ఉందో అలా ఉన్నావా నువ్వు? అలా ఉంటే కదా ఆ లోపల శరీరాల మీద పోతుంది వ్యామోహం. సో మనలో గుణాలన్నీ ఉండి, అర్షడ్వర్గాలన్నీ ఉండి, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ లోపల శరీరాలు ఉన్నాయని కానీ వాటి పట్ల వియోగం కావాలని కానీ ఏమీ తెలియని స్థితిలో మనం ముందుకు నడుస్తూనే ఉంటాం అన్నమాట. ఈ స్థూలం మీద వియోగం వచ్చినా కూడా లోపల ఉన్న సూక్ష్మ శరీరం కారణ శరీరాల పట్ల మాత్రం వియోగం రావట్లేదట. ఈ జీవాత్మ గురించి ఇక్కడ జీవాత్మ మధ్యలో ఉన్నట్టుగా వేశాడు. దాని చుట్టూ రౌండ్ సర్కిల్స్ వేశాడు, ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్కటిగా రాశాడు. అందులోనేమో పై లైన్ వచ్చేసరికి సంస్కారాలు ఉన్నాయని, దానికి లోపల లైన్లో చైతన్యము ఉన్నట్టుగా, దానికంటే లోపల సూక్ష్మ శరీరం ఉన్నట్టుగా, దానికంటే లోపల మానసిక శరీరం ఉన్నట్టుగా సర్కిల్స్ పెట్టారు. మధ్యలో జీవ ఆత్మ ఉన్నది, జీవుడి యొక్క ఆత్మ. స్థూల దేహ చైతన్యము కల మానవునకు అతని సూక్ష్మ కారణ దేహములు పరోక్షముగాను అతనికి తెలియకుండగానే ఉపయోగపడుచున్నవి. ఇక్కడ ఈ స్థూల దేహ చైతన్యము కల మానవుడికి స్థూల దేహం ఉంది కదా, అయితే స్థూల దేహ చైతన్యము కల మానవునకు అతని సూక్ష్మ కారణ దేహములు
పరోక్షముగాను అతనికి తెలియకుండగానే ఉపయోగపడుతున్నవి. అంతే కదా, ఇప్పుడు మనకి లోపల ఇప్పుడు మనం పడుకున్నప్పుడు చూడండి, మనం ఎక్కడికో వెళ్ళినట్టుగా, ఏదో ఎవరినో చూసినట్టుగా, మాట్లాడినట్లుగా, తిరిగి వచ్చేసినట్టుగా వస్తుంది. అది ఎవరు వెళ్ళింది? నేను మంచం మీద ఉన్నాను, నా శరీరం ఇక్కడే ఉంది, కానీ వెళ్ళొచ్చింది ఎవరు అంటే ఈ సూక్ష్మ శరీరమే వెళ్తుంది అనమాట. దాంతోపాటు మానసిక శరీరం కలిసే ఉంటుంది కనుక అక్కడ ఎవరినో చూసింది, అది సూక్ష్మ శరీరంలో మానసిక శరీరం కలిసి ఉంది కనుక మనసు దాన్ని గుర్తిస్తుంది. ఓ, ఈయన పలానా ఋషి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడేమో, ఈయన నాకు కనిపించారు అని గుర్తుపెట్టుకుంటుంది. ఉదయం మెలకు వచ్చాక కళ వచ్చింది, నాకు పలానా ఋషిని చూశాను, నేను హిమాలయస్లో ఉన్నారు, తపస్సులో ఉన్నారు అని మనం ఉదయం క్యారీ చేస్తుంది. అది ఎవరు? మానసిక శరీరమే అక్కడ ఉందన్నమాట. సో ఇట్లా మనకు తెలియకుండానే ఈ సూక్ష్మ కారణ శరీరాలు చక్కగా మనతో పాటు ఉంటూ పరోక్షంగా మనకి సహాయం చేస్తూ ఉన్నాయి. స్థూల దేహ చైతన్యము గల మానవునకు సూక్ష్మ కారణ దేహములందు ఎరుక లేకున్నను అతని ప్రాణము అంటే ఎనర్జీ వివిధ భౌతిక లక్షణములు కల అణుశక్తిగాను, అతని మనస్సు వాంఛలు భావోద్వేగములుగా, తలంపులు అనేది లక్షణములుగాను ఉపయోగపడుతున్నవి. అది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రాణమయ శరీరం ఉంది కదా, సూక్ష్మ శరీరం, దీనికి ఏంటి లక్షణాలు అంటే అది అణుశక్తి ఉంది అని. అంటే మనం చూడండి, ధ్యానాల్లో వాటిలో కూర్చున్నప్పుడు మనం ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉందండి, నాకు లోపల ఏంటో తెలియలేదండి, జుమ్ జుమ్ములు లాగుతుందండి అంటారు. అదొక శక్తి అనమాట. ఆ శక్తే ఇక్కడ మనకి లోపల ప్రాణంతో పాటు ఉంది అని, ప్రాణమయ కోసం అంటే అదే అన్నమాట. సో అట్లాగా అది ఎనర్జీ. మనం చూడండి, చాలా బాగుందండి ఈ ప్లేసు, ఎనర్జెటిక్గా ఉందండి, ఎంత ప్రశాంతంగా ఉందో అంటాం. కొన్ని చోట్లకి వెళ్తే ఏంటోనండి అక్కడ వైబ్రేషన్స్ చాలా తేడాగా ఉన్నాయండి అంటాం. సో ఇవన్నీ కూడా, ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఈ శక్తి ద్వారా మనకి ఈ ప్రాణమయ కోసం తెలుసుకుంటూ ఉంటుంది అన్నమాట. అలాగే మనసు వాంఛలు, కోరికలు, భావోద్వేగాలు అన్నీ, చాలా రకాల ఆలోచనలు అవన్నీ కూడా మానసిక శరీరానికి ఉంటాయి అన్నమాట. ఈ లక్షణాలు దానికి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన లోపల ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. ఇది నిజానికి ఇది మట్టి ముద్దే చెప్పాలంటే. దీనికి మనసు లేకపోతే ఇది ఎందుకైనా పనిచేస్తుందా? కళ్ళు చూస్తున్నా కూడా మనసు కళ్ళకి చెప్తేనే ఓ ఇది పలానా వస్తువు అని మనసు కలిస్తే తప్ప కన్ను చూసినా అది గ్రహించడం రాదు. దానికి ఆ ఎరుక లేదు. అందుకని ఆ జ్ఞానం దేనికి ఉంది అంటే మనసుకే ఉంది. ఆ మనసు నేను దేహాన్ని అంటే దేహమా అనుకుంటుంది, దానికి రియలైజేషన్ వచ్చి నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటే అదే మనసు ఎరుక ఆత్మస్వరూపం వైపు వెళ్తుంది అనమాట. అందువలన ఏంటంటే మనసు లేకపోతే ఏది మనకు తెలియదు, ఇది ఎందుకు పనికిరాదు. అందుకనే అక్కడ ఆ డెడ్ బాడీ పడుకుని ఉంటే దానిలో ఈ లోపల ఉన్న ఈ శరీరాలు లేకుండా బయటికి వెళ్ళిపోయే కనుక దానికి తెలుసుకునే గుణం ఉండదు అదనమాట. అందువల్ల మనం పని చేస్తున్నాము అంటే పరోక్షంగా లోపల ఇన్ని పనిచేస్తున్నాయని చెప్తున్నారనమాట, ఇన్ని శరీరాలు. ఇక్కడికి ఇలా ఆపుకుందామండి, టైం అవుతుంది, మళ్ళీ రేపు చెప్పుకున్నాము. రేపు ఆదివారం సెలవు మనకి. తర్వాత మళ్ళీ సోమవారం కూడా బహుశా క్లాస్ ఉండదండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.